రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి అనేది ప్రచారం మాత్రమే అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఒక్క అనపర్తి నియోజకవర్గంలో మాత్రమే 105 మందికి క్యాన్సర్ సోకినట్లుగా తేలిందని ఆయన తెలియజేశారు. గొంతు, రొమ్ము క్యాన్సర్లు, రక్త క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి అని ఆయన తెలియజేశారు. అనపర్తిని యూనిట్గా తీసుకుని ఇప్పటి వరకు 1,50,000 మందికి క్యాన్సర్ పరీక్షలు చేసినట్లుగా ఆయన తెలిపారు. ప్రాథమికంగా గుర్తించే పని చేస్తారు, లేదా సర్వైకల్ క్యాన్సర్కి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి వస్తే టెస్ట్ చేస్తారు. ఇవే స్పెక్యులంతో టెస్ట్ చేస్తారు. దీన్ని ఆధారంగా చేసుకున్న తర్వాత సస్పెక్టెడ్ కేసెస్లో మళ్ళీ మెడికల్ ఆఫీసర్లు వారు కూడా ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి వాటిని గుర్తించిన తర్వాత మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీకి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే మ్యామోగ్రఫీ చేయడం, లేదా సర్వైకల్కి సంబంధించి మ్యామోగ్రఫీ చేసి బయాప్సీ చేయడం, సర్వైకల్ క్యాన్సర్కి పరీక్ష చేయడం, అదేవిధంగా ఓరల్ దీనికి స్మియర్ టెస్ట్ పరీక్ష చేయడం, అసిడిక్ యాసిడ్ టెస్ట్ చేయడం చేస్తారు. అక్కడ బయట వచ్చిన తర్వాత దాన్ని బట్టి తగిన చికిత్స అందించడం జరిగింది. మేము ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే వీటిని ప్రాథమికంగా గుర్తిస్తే ముందు నివారించడానికి అవకాశం ఉంది, లేదా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి ప్రాణాలు పోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ ఎలా జరుగుతుందంటే అవగాహన కల్పించడం కోసం, ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసమే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం కానీ తదనుగుణంగా చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం. మేము దీన్ని కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో వీటి కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా తీసాం. నేను చెప్పినట్టుగా కేసెస్ అయితే మనం 1,13,363 కేసుల్లో 22-25 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ 3 ఇయర్స్లో టాప్ డిస్టిక్ కాకినాడ ఉంది 5.23, అది కూడా విత్ ఇన్ లిమిట్స్ ఉంది. ఎక్కువ తర్వాత హైయెస్ట్ క్యాన్సర్ కేసులు ప్రెవలెన్స్ ఉంటున్న జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం. అంటే అది ఏవి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, లిమిట్స్లో ఉన్నాయి. అయితే మన రాష్ట్రంలో కొన్ని ఎక్కువ మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువ ఉన్న వాటిల్లో కాకినాడ మొదటి స్థానంలో ఉంటే విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం తర్వాత ఉన్నాయి ఇవి. అయితే కొన్ని చోట్ల